వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 10th మే 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. చైనా నుంచి మరలుతున్న పెట్టుబడులు భారత్కు ప్రవహించేనా అనే పేరుతో వచ్చిన ఎడిటోరియల్. సో చూస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక చర్చలో ఉన్న అంశం ఏంటంటే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కూడా సంభవిస్తోంది అని చెప్తున్నారు. సో ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఇంకొన్ని నిర్ణయాలు అనేవి ఈ ఆర్థిక వ్యవస్థలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఏంటి అంటే ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారిని తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే చైనా యొక్క ఉత్పత్తులపై సుంకాలను మరింత పెంచబోతున్నాము అని చెప్పేసి. సో ఈ క్రమంలో ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపబోతోంది అంటున్నారు. మరి ఎందుకు తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ గారి నిర్ణయం అంటే ప్రస్తుతం ఈ యొక్క కరోనా వైరస్ ఏదైతే ఉందో ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే చైనా దేశం నుంచి ప్రారంభమైంది. సో చైనా దేశంలో ప్రారంభమైన ఈ వైరస్ గురించి చైనా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని ప్రపంచ దేశాలకు తెలియచేయకపోవడం కారణంగానే ప్రస్తుత కరోనా వైరస్ అనేది ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపి పెద్ద మొత్తంలో మరణాలకు కారణమవుతుంది. ఈ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోవడానికి కూడా చైనా దాచిపెట్టిన అంశాలే కారణం అని చెప్పేసి ట్రంప్ ఆరోపణ. సో ఈ క్రమంలో చైనా తీసుకున్న ఇలాంటి విధాన నిర్ణయాల కారణంగా చైనా దేశంపై మేము సుంకాలని పెంచబోతున్నామని చెప్పేసి ట్రంప్ గారు చెప్పారు. అయితే ఇక్కడ మనం కొద్దిగా వెనక్కి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా కూడా అమెరికా చైనా మధ్య కూడా కొద్ది మొత్తంలో వాణిజ్య యుద్ధం అనేది జరుగుతోంది. సో ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏంటంటే అమెరికా ఉత్పత్తులనే కొనాలి, ఆ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్ గారు. సో ఈ క్రమంలో ఏంటంటే అమెరికాకి సంబంధించి చైనాకి సంబంధించి మధ్యలో ఉన్న వాణిజ్య యుద్ధం అనేది పెరుగుతూ వచ్చి అమెరికాపై చైనాపై అమెరికా అనేది పెద్ద మొత్తంలో సుంకాలు విధించింది. సో ఈ సుంకాల కారణంగానే గత సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై కొద్ది మొత్తంలో ప్రభావం పడుతూ ఉంది. ఈ క్రమంలో ఈ యొక్క వాణిజ్య యుద్ధాన్ని ఇక ఆపివేయాలి అని చెప్పేసి అమెరికా చైనా నిర్ణయించుకొని 2020 జనవరి నెలలో ఒక ఒప్పందం చేసుకున్నాయి అమెరికా చైనా. సో ఈ యొక్క దీన్ని ఏమన్నారంటే వాణిజ్య ఒప్పందం నెంబర్ 1. సో రెండో ఒప్పందం అనేది అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉండబోతోంది అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ మొదటి ఒప్పందం ప్రకారంగా చేసుకున్న నిర్ణయం ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల కాలంలో చైనా అమెరికా నుంచి దాదాపు 28,000 కోట్ల ఉత్పత్తులు కొనాలి. సో అంటే చైనా అనేది అమెరికాకు పెద్ద మొత్తంలో ఉత్పత్తులు కొనడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు డబ్బు అందుతుంది. ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ అమెరికా చేయాల్సింది ఏంటంటే చైనాపై విధించిన సుంకాలను ఎత్తివేయాలి. సో ఈ క్రమంలో ఏంటంటే రెండు దేశాలకి లాభసాటిగా ఉండే విధంగా వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. సో ఇది అమలు జరగబోతోంది, ఇది ఇంకా మళ్ళీ వాణిజ్య యుద్ధం అనేది ముగిసిపోతోంది అన్న తరుణంలోనే కరోనా వైరస్ ప్రారంభం అవడం, ఈ కరోనా వైరస్ కారణంగా వచ్చిన సమస్యల కారణంగా ట్రంప్ మళ్ళీ తీసుకున్నారు ఒక నిర్ణయం చైనాపై సుంకాలని మరింత పెంచబోతున్నామని. సో పెంచబోతున్నాం అని అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం అనేది ఇక నీరు గారిపోయినట్లు, అంటే వాణిజ్య ఒప్పందం అనేది ఇక సైడ్ చేసేసి ట్రంప్ మళ్ళీ పాత నిర్ణయాన్ని పునరుద్ధరించారు. సో ఈ క్రమంలో ఏంటంటే చైనాపై పెద్ద మొత్తంలో ప్రభావం పడబోతోంది. సో అంతేకాకుండా ట్రంప్ గారు చెప్పిన ఇంకొక నిర్ణయం ఏంటంటే అమెరికాకి సంబంధించిన కంపెనీలు ఏవైతే చైనాలో ఉత్పత్తులు చేపడుతున్నాయో ఆ యొక్క కంపెనీలన్నీ కూడా తమ యొక్క పెట్టుబడుల్ని ఉపసంహరించుకొని వేరే దేశాలకు తరలండి లేదా అమెరికాకు రండి అని చెప్పేసి ప్రెసిడెంట్ ఒక నిర్ణయం చెప్పారు. సో ఈ క్రమంలో ఏంటంటే చైనాలో పెద్ద మొత్తంలో అమెరికాకి సంబంధించిన కంపెనీలు కానీ ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన కంపెనీలు అక్కడ ఉత్పత్తులు జరిపి ఎగుమతులు చేస్తున్నాయి. సో ఇది చైనా ఆర్థిక వ్యవస్థ కూడా పెద్ద మొత్తంలో లాభదాయకంగా మారింది. అయితే ప్రస్తుతం అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని జపాన్ కూడా ఆమోదించింది. సో జపాన్ కూడా తమ యొక్క దేశానికి చెందిన కంపెనీలను వెనక్కి రావాలని ఆదేశించింది. అమెరికా కూడా వెనక్కి రావాలని ఆదేశించడంతో పెద్ద మొత్తంలో చైనా నుంచి కంపెనీలు వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఈ క్రమంలో వెనక్కి వెళ్ళాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించడానికి చైనా పొరుగునే ఉన్న వియత్నాం కానీ హాంకాంగ్ కానీ ఈ యొక్క మలేషియా వంటి దేశాలు చిన్న దేశాలు పెద్ద మొత్తంలో ప్రయత్నిస్తున్నాయి. సో ఈ క్రమంలో భారతదేశం కూడా చైనాకి పొరుగున ఉన్న క్రమంలో భారతదేశానికి కూడా పెద్ద మొత్తంలో ఈ పరిశ్రమలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. మరి చైనా ఈ విధంగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏ విధంగా వాళ్ళు నిర్మించగలిగారు అంటే చైనాలో పెద్ద మొత్తంలో మానవ వనరులు, జనాభా పెద్ద మొత్తంలో ఉన్న క్రమంలో మానవ వనరులు పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్నారు. మానవ వనరులు తక్కువ ధరకి అందుబాటులో ఉండడం అనేది ఒక ప్రధానమైన సోర్స్. అక్కడ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి. సో తక్కువ వేతనంతో పనిచేసే మానవ వనరులు ఒకటి. అంతేకాకుండా చైనా దేశంలో ఉన్న విధానాలు, పరిశ్రమలు, సంస్థల స్థాపనకి సంబంధించిన విధానాలు కానీ, అంతేకాకుండా మౌలిక వసతులు కల్పించడం కానీ, ఇవన్నీ అంశాల్లో చైనా ముందడుగు వేసినందునే ఆ దేశంలో పెట్టుబడులు అనేవి పెద్ద మొత్తంలో వచ్చాయి.
వచ్చాయి. సో ఈ క్రమంలోనే చైనా అనేది బాగా లాభపడింది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ట్రంప్ గారు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే చైనా దేశం తమ యొక్క కరెన్సీ విలువను కావాలని తగ్గించుకుంది. సో కావాలని తగ్గించడం వల్లనే చైనా అనేది ప్రస్తుతం ప్రపంచంలో ఒక టాప్ కంట్రీగా ఎదుగుతోంది అంటున్నారు. సో అక్కడ మీనింగ్ ఏంటి, దాని యొక్క మీనింగ్, ఆ సెంటెన్స్లో ఉన్న ఫుల్ మీనింగ్ ఏంటంటే చైనా దేశం అనేది తమ యొక్క కరెన్సీ విలువ యువాన్, చైనా యొక్క కరెన్సీ యువాన్ విలువను కావాలని తగ్గించుకుంది అంటున్నారు. ఒక సంవత్సరం కింద మనం గమనిస్తే చైనా దేశం IMF వల్ల ఆమోదంతో తమ యొక్క కరెన్సీ విలువను తగ్గించుకుంది. మరి తగ్గించుకోవడం వల్ల లాభం ఏంటి అంటే చైనాలో తయారైన ఉత్పత్తులు అనేవి ఒకవేళ అమెరికాకు ఎగుమతి అయితే అక్కడ అమెరికాతో ఆల్రెడీ ఉన్న ఉత్పత్తులతో పోటీ పడాలి అంటే చైనా కరెన్సీ తక్కువగా వాల్యూ ఉండడం వల్ల చైనా యొక్క ఉత్పత్తుల విలువ కూడా తక్కువగా ఉంటుంది. సో తక్కువ విలువ ఉన్న చైనా ఉత్పత్తుల్ని కొనడానికి అక్కడ వినియోగదారులు ఆసక్తి చూపించడం వల్ల అమెరికా ఉత్పత్తులు అనేవి చైనా ఉత్పత్తులతో పోటీ పడలేకపోయాయి. సో ఈ క్రమంలోనే చైనా మార్కెట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో అందువల్లే చైనా ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది అంటున్నారు. సో దీనికి చైనా అవలంబించిన విధానాలు సరైనవి కావు అంటున్నారు ట్రంప్ గారు. అంతేకాకుండా చైనా అవలంబించిన ఇలాంటి విధానాల వల్లనే ప్రస్తుతం చైనాని ఏకాకి చేయాలి అని చెప్పేసి ట్రంప్ గారు పిలుపునిచ్చారు. సో ప్రధానంగా ఇక్కడ రెండు అంశాలు మనకు కనపడుతున్నాయి. ఏంటంటే రాబోయే రోజుల్లో అమెరికాలో ఎలక్షన్స్ ఉన్న క్రమంలో ట్రంప్ గారు చైనాని ఒక ఆయుధం చేసుకోవాలి, చైనాపై విమర్శలు చేయడం ద్వారా వాళ్ళ దేశంలో సానుభూతి పొందాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనేసి కొంతమంది అంటున్నారు. సో ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నా కూడా ఇక్కడ మనకెంత లాభం, భారతదేశానికి ఎంత లాభం అనే విషయం మనం చూసుకోవాలి. సో చూస్తే చైనా ఏ విధంగా అయితే డెవలప్ అయింది, తక్కువ మొత్తంలో వేతనాలతోనే మానవ వనరులు అందుబాటులో ఉండడం, ఈ యొక్క మౌలిక వస్తువులు అభివృద్ధి చేయడం, ఇవన్నీ అంశాలు అనేవి చైనాకు లాభం చేకూర్చాయి. సో అదే అంశాలని మన భారతదేశం కూడా రెడీ చేయాలి అంటున్నారు. సో భారతదేశంలో కూడా పెద్ద మొత్తంలో మానవ వనరులు ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశంలో ప్రస్తుతం నిరుద్యోగం అనేది గరిష్ట స్థాయిలో ఉంది. సో గరిష్ట స్థాయిలో ఉన్న నిరుద్యోగానికి ఉద్యోగిత కల్పించాలంటే పెద్ద మొత్తంలో పరిశ్రమలు రావాలి. సో ప్రస్తుతం చైనా నుంచి బయటకు వెళ్తున్న పరిశ్రమల్ని కనుక మనము ఆకర్షించినట్లయితే మన దేశంలో పరిశ్రమలు రావడం, ఆ పరిశ్రమల్లో ఉద్యోగిత ద్వారా పెద్ద మొత్తంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించుకోవచ్చు. పడిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థని, ప్రస్తుతం ఇబ్బందికరంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ నిలబెట్టడానికి ఇది ఒక ప్రధానమైన ఆధారం అవుతుంది అంటున్నారు. సో ఈ క్రమంలో మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే ప్రధానంగా మౌలిక వసతులని అభివృద్ధి చేయాలి. సో మౌలిక వసతులు అభివృద్ధి చేయడం ద్వారానే పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెడతాయి. ఇక రెండో అంశం ఏంటంటే దేశంలో విధానాలు, ఇక నూతన పరిశ్రమలు రావడానికి సంబంధించిన విధానాల నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేగవంతంగా తీసుకొని పరిశ్రమలు రావడానికి అనుకూల విధానాలు అనేవి రూపొందించబడాలి. సో ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో చైనా నుంచి వెలుపలికి వెళ్తున్న కంపెనీలు అనేవి భారతదేశాన్ని ఒక ప్లేస్గా చూస్తాయి, ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది అని చూస్తాయి అంటున్నారు. అయితే ఇక్కడ ఈ ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి కరెక్టే. మరి భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటని చూస్తే ప్రస్తుతం భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఎగుమతి చేస్తుంది. అమెరికా, చైనాలతో కూడా మన ఎగుమతులు అనేవి వెళ్తున్నాయి. అంతేకాకుండా మన దిగుమతులు కూడా ఉన్నాయి ఆయా దేశాల నుంచి. సో చూస్తే ప్రతి సంవత్సరం అమెరికా దేశంతో మనం చేస్తున్న వాణిజ్య విలువ ఎంత ఉందంటే దాదాపు $12,000 కోట్ల. సో $12,000 కోట్ల ఉంది మన యొక్క అమెరికాతో మన వాణిజ్యం. సో $12,000 కోట్ల ట్రంప్ గారు చెప్తున్న అంశం ఏంటంటే భారతదేశానికి మిగులే ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ట్రంప్ గారు చెప్పడం ఏంటంటే భారతదేశం అనేది తక్కువగా దిగుమతులు చేసుకుంటోంది, ఎక్కువగా ఎగుమతులు చేస్తోంది. అంటే ఎక్కువ ఎగుమతులు చేయడం ద్వారా భారతదేశానికి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం వెళ్తోంది, కానీ మా దేశం నుంచి చేసుకునే దిగుమతులు అనేవి తక్కువగా ఉంటున్నాయి. సో ఆ క్రమంలో మాకు నష్టం చేకూరుతోంది అంటున్నారు ట్రంప్ గారు. సో ఈ క్రమంలో భారతదేశంపై కొంత సుంకాలు విధించడం కూడా చేశారు ఒక 3-4 మంత్స్ కింద. అయితే ఈ సుంకాలు విధించడం, ట్రంప్ విధించడం, భారతదేశం ప్రతిగా మళ్ళీ సుంకాలు విధించడం, సో ఈ క్రమంలో భారతదేశానికి ట్రంప్ గారు రావడం, నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించడం, సో ఈ అన్ని అంశాల మధ్య కొద్ది మొత్తంలో సద్దుమణిగాయి ఈ విషయాలు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ $12,000 కోట్ల వాణిజ్య విలువని రాబోయే 1-2 సంవత్సరాలలో 2 నుంచి 3 రెట్లకు పెంచుకోవాలి మనం అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకనంటే ప్రస్తుతం చైనా నుంచి పెద్ద మొత్తంలో అమెరికా ఈ యొక్క చైనా ఎగుమతులను నిలిపివేసిన వేళ అమెరికాకి అవసరమైన ఉత్పత్తులు చేయగల సత్తా, సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఆ క్రమంలో ఆ సామర్థ్యాన్ని కనుక మనం వినియోగించుకున్నట్లయితే చైనా చేస్తున్న ఎగుమతులని భారతదేశమే చేయగలిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ప్రధానంగా చూస్తే రీసెంట్గా మనం చూసాము అమెరికాకి సంబంధించి పెద్ద మొత్తంలో హైడ్రాక్సిక్లోరోక్విన్, పారాసిటమాల్ మాత్రలు మనం ఎగుమతి చేశాం. సో ఎందుకని అనంటే అమెరికాలో కరోనా వైరస్ యొక్క ప్రభావం ఉన్న క్రమంలో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడతామని చెప్పేసి ట్రంప్ గారు అన్న క్రమంలోనే భారతదేశం అనేది పెద్ద మొత్తంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎగుమతి చేసింది. అయితే
ఈ ఈ ఈ రకంగా చూస్తే మన భారతదేశానికి సంబంధించి ఫార్మా సెక్టర్, ఔషధ రంగం అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ కంట్రీ భారతదేశం. అయితే ఫార్మా రంగానికి సంబంధించి చూస్తే మన భారతదేశానికి పెద్ద మొత్తంలో ఈ యొక్క ముడి సరుకులు అనేవి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 55% ముడి సరుకులు యాక్టివ్ ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐ. సో ఈ యాక్టివ్ ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని మనం పెద్ద మొత్తంలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చైనా అనేది తమ యొక్క ఎగుమతుల్ని నిలిపివేసింది. సో ఈ క్రమంలో భారతదేశానికి ఫార్మా రంగానికి అవసరమైన దిగుమతులు అనేవి రావట్లేదు. సో ఈ క్రమంలో ఫార్మా కంపెనీలు పెద్ద మొత్తంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే మనము ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించిన ముడి పదార్థాలను మన దేశంలోనే తయారు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. సో అలాంటి చర్యలు చేపట్టినప్పుడే ఈ యొక్క అమెరికాతో ఉన్న మన యొక్క ప్రస్తుతం ఉన్న ఈ యొక్క వాణిజ్య విలువ అనేది గరిష్టంగా పెంచుకోవడానికి వీలవుతుంది. అంటే ఒక ఫార్మా సెక్టర్ కనే కాదు, అన్ని రంగాలలో చైనాపై ఆధారపడుతున్న దాన్ని మనం తగ్గించుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనము మన దేశంలో ఉత్పత్తులు చేపట్టి మన యొక్క వాణిజ్య విలువని పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక అంశంగా చూస్తే మన భారతదేశానికి సంబంధించి చైనాతో ఉన్న వాణిజ్య విలువ 9,600 కోట్లు. సో 9,600 కోట్లలో మనం అమెరికాతో ఏ విధంగా ఉన్నాం, వాణిజ్య మిగులులో ఉన్నాం. కానీ చైనాతో మనం వాణిజ్య లోటులో ఉన్నాం. సో దాదాపు 5,000 కోట్ల వాణిజ్య లోటులో ఉన్నాం మనం. సో ప్రధానంగా చైనా నుంచి మనం ఈ దిగుమతులపై ఆధారపడడం, అంటే ఈ ముడి సరుకులు దిగుమతులపై ఆధారపడడం కారణంగానే మనం పెద్ద మొత్తంలో లోటులో ఉన్నాం. సో ఈ లోటుని కూడా తగ్గించుకునే విధంగా చర్యలు చేపట్టాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చైనాకి కేవలం వ్యవసాయ ఉత్పత్తులు, కొన్ని రకాల ముడి సరుకులు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ సేవలు, టెలికమ్యూనికేషన్కి సంబంధించిన సేవలు, ఇతరత్ర ఉత్పత్తులు ఇవన్నీ కూడా చైనాకి ఎగుమతి చేసే విధంగా మనం మన యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవాలి అంటున్నారు. అంతేకాకుండా ప్రధానంగా చైనా ఆర్థిక వ్యవస్థలో 34% చైనా యొక్క ఎగుమతుల్లో 34% అంశాలు ఏముంటాయంటే టాయ్స్, బొమ్మలకి సంబంధించిన అంశాలు కానీ, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన అంశాలు కానీ, జౌలికి సంబంధించిన అంశాలు. సో ఈ 3 రకాలను కూడా చేపట్టడానికి, 3 రకాల ఉత్పత్తులు చేపట్టడానికి భారతదేశంలో మెరుగైన వనరులు అందుబాటులో ఉన్న క్రమంలో వాటిని ప్రస్తుతం చేజిక్కించుకోవాలి. ఒక విలువ పరంగా చూస్తే చైనా దేశం ఈ 3 అంశాలపైనే, అంటే ఈ యొక్క వనరులు, ఈ యొక్క జౌలి, టాయ్స్ మరియు ఎలక్ట్రానిక్స్ సంబంధిత అంశాలపైనే ప్రతి సంవత్సరం దాదాపు $28 కోట్ల ఎగుమతులు చేస్తోంది. సో దీనిలో మనం కొద్ది మొత్తం క్యాప్చర్ చేసినా కానీ మన యొక్క ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు. సో ఈ క్రమంలో ఇలాంటి అంశాలను పరిశీలించి వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని, విధానపరమైన నిర్ణయాలు వేగవంతంగా తీసుకొని భారతదేశంలో పెట్టుబడులకు మార్గం సుగమం చేసినట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నూతన పరిశ్రమలు స్థాపించబడి దేశంలో నిరుద్యోగిత అనేది తగ్గించబడుతుంది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా గాడిన పడుతుంది అంటున్నారు నిపుణులు. సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.